అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శక్తి కలిగినటువంటి నామములో, శక్తి కలిగినటువంటి వాక్యము ద్వారా నీ బిడ్డలను ప్రభువా బలపరచండి, శక్తితో నింపండి ప్రభువా, సమాధానము దయచేయండి నాయనా. నీ వాక్యము ద్వారా సమస్త సృష్టి కలిగింది ప్రభువా. నీ వాక్యము ద్వారా ప్రభువా నాయనా, ఇదిగో మేమందరము కూడా బాగుపడతాము. నీ మాటల ద్వారా ప్రభువా మాకు ఆదరణ కలుగుతుంది నాయనా. మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రభువా. దేవా, నీ మాటను ప్రభువా మాకు వినిపించమని, నీ మాటల ద్వారా నీ బిడ్డలను మమ్మలను తృప్తిపరచమని వాక్యమయున యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారా? చక్కగా ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరట శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో చాలా శ్రేష్టమైనటువంటి మాట, ప్రతి మానవుడు కూడా చేయవలసినటువంటి మాట. మరియమ్మ ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ చదవబడినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది మనం అందరము కూడా ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు మీతో చెప్పునది చేయుడి. ఈ వృత్తాంతము మనం చాలా పర్యాయాలు చదివిన వారమై ఉన్నాము. చాలామంది బోధకులు దీని గురించి మాట్లాడినటువంటి విషయమే. చిన్నపిల్లలకు బాగా తెలిసినటువంటి వచనము, తెలిసినటువంటి అధ్యాయము, చిన్నపిల్లలు బాగా ఎరిగినటువంటి కార్యము. వివాహ సమయములో ఖచ్చితముగా ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక వాడుక కూడా కలదు. ఎందుకు అంటే జరిగినటువంటి అద్భుతము అలాంటి అద్భుతము. పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, కానీ ఈ అద్భుతానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఘనమైనది వివాహము అని పరిశుద్ధ గ్రంథము చెబుతా ఉంది. అన్ని విషయములలో వివాహము ఘనమైనదిగా ఎంచమని మరి ఎబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. అవును, వివాహము అన్ని విషయముల కన్నా ఘనమైనదే. మరి అలా ఘనమైనటువంటి వివాహము జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక లోటు ఏర్పడింది. ఆ లోటు యేసుక్రీస్తు ప్రభు వారు తీసివేసినట్టుగా ఆ లోటును తొలగించి ఆ వివాహాన్ని చాలా ఘనమైన రీతిలో ఆయన జరిగించినట్టుగా మనము చూస్తున్నాం. గమనించాలి, గలిలయ అనేటటువంటి ప్రాంతము యేసుక్రీస్తు ప్రభు వారు నివసించినటువంటి ప్రాంతము. అద్భుతముగా ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి ప్రాంతము బెత్లెహేము. ఇది యోధా దేశములో ఉంది. యోదయాలోని బెత్లెహేములో ఆయన జన్మించారు. గలిలయ అనేటటువంటి ప్రాంతము, గలిలయలోని నజరేతులో ఆయన పెరిగినట్టుగా, కపెర్నహూములో ఆయన పరిచర్య చేసినట్టుగా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇవన్నీ మూలాలు. బెత్లెహేములో ఆయన పుట్టారు, నజరేతులో ఆయన పెరిగారు, కపెర్నహూములో పరిచర్య జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట గలిలయ అనేటటువంటి ప్రాంతం. అది గలిలయలో నజరేతు ఉంది, అలాగే గలిలయలో కానా అనేటటువంటి ఊరు కూడా ఉంది. అక్కడ ఒక వివాహము జరుగుతూ ఉంది.
ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫ్యామిలీ పిలవబడింది. ఆ వివాహం అంతా కూడా గమనించాలి, మరియ తల్లి జరిగిస్తున్న కార్యముగా మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి భక్తులు, పెద్దలు, అనగా యెరూషలేముల ప్రాంతంలో ఉన్నటువంటి వారు, అనగా గలిలియా ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని మనం సందర్శిస్తే కనుక అక్కడ గైడ్ చెప్పే మాట ఏమిటంటే, ఈ వివాహము యేసుక్రీస్తు ప్రభువారికి బాగా తెలిసినటువంటి వారి యొక్క వివాహం అయి ఉన్నది, బంధువుల యొక్క వివాహం అయి ఉన్నది. మరియమ్మ వీటన్నిటికీ కూడా, ఈ పనులన్నీ కూడా, ఈ బాధ్యత, వివాహ బాధ్యత అంతా కూడా మరియమ్మ మీద వేసుకున్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్నారు. ఇది మనం గమనించాలి. అందుకనే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు కనబడుతున్నాయి. వివాహము చాలా ఘనముగా జరుగుతూ ఉంది. ఒక్కసారిగా ద్రాక్షరసం అయిపోయింది. 3వ వచనంలో రాయబడిన మాట 2:3. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా గమనించాలి. ఇక్కడ మరియమ్మ గారు పిలువబడ్డారు వివాహానికి. అలాగే పై వచనాల్లో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. అలాగే ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలవబడినటువంటి వారు అయి ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుందంటే, ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఏం చేస్తుందంటే, యేసు దగ్గరికి వచ్చేసి అడుగుతా ఉన్నది ఆమెతో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట, చెప్పగా ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేనికన్నా టైం రావాలి. గాడ్స్ టైం అంటారు. దేవుని టైం అది, నిర్ణయ కాలం అది. కాలం పరిపూర్ణం అవ్వాలి. నీ జీవితంలో కార్యము జరగాలి అంటే ఖచ్చితంగా సమయము రావాలి. సమయము కొరకు మనం ఎదురు చూడాలి. అంతవరకు మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థించాలి. మానక ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితముగా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఖచ్చితముగా కార్యాన్ని జరిగిస్తాడు. అలా జరగడానికి ఉన్నటువంటి సమయాన్ని ఏమన్నారంటే నిర్ణయ కాలము అన్నారు. అందుకనే అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఇంకా సమయం రాకపోవడం ఏంటి, ద్రాక్షరసం అయిపోయింది అని ఏమీ అనలా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితముగా ఏదో ఒకటి చేస్తారు. అక్కడ లోటు వచ్చింది. ఆ లోటు తీసివేయడానికి అది ఎవరి వల్ల సాధ్యము కాదు. ఎందుకంటే అయిపోయినటువంటి ద్రాక్షరసము అప్పటికప్పుడు తయారు చేయడము అది అవ్వని పని, కుదరని పని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కాదది. అది అవ్వేది కాదు. అది ఇంపాసిబుల్ అనడానికి లేదు. ఎందుకంటే చాలా ప్రయాస దానికి చేయవలసిన పని ఉంది. ఆ యొక్క ద్రాక్షరసాన్ని తయారు చేయడానికి పెద్ద ప్రాసెస్ ఉంది. అది మనకైతే అసాధ్యమేమో కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అది సాధ్యమే. కాబట్టి మనకైతే కనుక అది ఇంపాసిబుల్ అవ్వచ్చు, కానీ ఆయనకైతే అది పాసిబుల్ అవుతుంది. ఎవరు మహిమ కలుగును గాక. అందుకని ఆ పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా మరియ దగ్గరకు వచ్చి చెబితే మరియ వెళ్ళి యేసుప్రభు దగ్గరకు చెప్పింది. ఎంత గొప్ప కార్యము. ఆయన అంటున్నమాట, నాతో నీకు పని ఏమిటి అని అడిగి, నా సమయం ఇంకా రాలేదని చెప్తే అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి. అంటే ఇక్కడ జరిగిన కార్యము సమయం ఇంకా రాలేదంటే, సరే తండ్రి సమయం వచ్చినప్పుడు కార్యం జరిగించు అని చెప్పు ఉండొచ్చు. మొత్తం మీద ఆ తల్లి వెళ్తా వెళ్తా పరిచారకులు చెప్పి, ఇదిగో ఇక మీరు ఎవరికి మాట చెప్పక్కర్లేదు, ఆయన ఏం చెప్తా చెయ్యండి. ఈరోజు మన అంశం కూడా అదే, ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తే అది చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఈరోజు నీ జీవితంలో ఆయన ఏం చెప్తే అది చేయాలి. అనగా దేవుని మాట వినాలి. వింటే ఆశీర్వాదమే, వినకుంటే శాపము. వింటే నీ జీవితం బాగుపడుతుంది, వినకపోతే ఏమీ చేయలేం. నీ జీవితం మారాలి అంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, నీ జీవితం ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అంటే, నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగిపోవాలి అంటే, శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా, నీ జీవితంలో శాంతి సమాధానం రావాలి అంటే, నీ బిడ్డ బ్రతుకు మారాలి అంటే, నీ భర్త మారాలి అంటే, నీ భర్త ఆ త్రాగుడి నుంచి బయటకు రావాలి అంటే ఖచ్చితముగా నీవు దేవుని మాట వినాలి. ఆయన ఈ సమయంలో ఏం చెప్తే అది చేయడానికి నువ్వు సిద్ధముగా ఉంటే నీ జీవితములో గొప్ప మార్పు, పెను మార్పు
నువ్వు చూడబోతూ ఉన్నావు. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మీ బ్రతుకులు మారాలి అంటే దేవుని మాట వినాలి. ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాట మీ జీవితంలో నెరవేరాలి. ఈరోజు మరియ తల్లి అంటున్నటువంటి మాటే, ఆయన మీతో చెప్పున చేయుడి. ఓకే, సరే, ఆయన ఏం చెప్తాడని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఆయన చెప్తున్నటువంటి మాట 6వ వచనం, యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. అప్పుడు యేసు చెప్తున్న మాట 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. మరి ఏం చెప్పింది? ఆయన ఏం చెప్తే చెయ్యండి అని చెప్తే ఆ 6 రాతి బాణలంట యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట ఏమిటంటే నీళ్లతో నింపండి. నీళ్లతో నింపండి అంటే నీళ్లతో ఏమి నింపుతాము, ఎందుకు నింపాలి అని ప్రశ్నలు వేయలా. మనలాగా మనమైతే ఎన్నో ప్రశ్నలు వేస్తాం. ఏదైనా కార్యం జరగాలి అంటే ఎలా జరుగుద్దా జరగదా అని మనము సతమతం అయిపోతూ ఉంటాం. కాదు, ఆయన ఏం చెప్తే అది మనము చేయగలగాలి. ఇక్కడ నీళ్లు వేయండి అని చెప్తే నీళ్లు వేస్తున్నారు, పాలు వేయమని చెప్తే పాలు వేస్తారు. ఆయన ఏం చెప్తే అది చేయాలైతే ఇక తప్పదు, ఎందుకంటే అక్కడ కార్యం జరగాలి. రెండవదిగా గమనించాలి, నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపిరి. అప్పుడు ఆయన వారితో మరలా చెప్తున్న మాట, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఏంటి, వాటర్ పోసిన తర్వాత వాటిని ముంచి ప్రధాని దగ్గరకు తీసుకువెళ్ళమంటా ఉన్నారు, అందరికీ సప్లై చేయమంటా ఉన్నారు మొత్తం మీద. దేవునికి స్తోత్రం. అంటే వట్టి నీరే కదా అది, ముంచి పోస్తే ప్రజలు ఏమనుకుంటారు అనే విషయం కూడా మరి వీళ్ళు అడగట్లా. ఎవరైనా అయితే వట్టి నీరేక తెచ్చింది ద్రాక్షరసం కాదు కదా, ఇవి వేస్తే తిడతారు కొడతారు అని అంటారు, ఎదురు ప్రశ్నలు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు ఏ విధమైన ప్రశ్న వేయకుండా ప్రభు ఏం చెప్తే అది చేస్తున్నారు. వట్టి నీరే, వాళ్ళు పోసింది వారే, ఆ వట్టిని పట్టుకెళ్ళి అందరికీ వేయమంటే అందరికీ వేసేస్తున్నారు. వేస్తంటే అది ఎలా మలచబడుతుందంటే అద్భుతమైనటువంటి ద్రాక్షరసంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ముందు వేసినటువంటి ద్రాక్షరసం కన్నా ఈ ద్రాక్షరసం చాలా అద్భుతంగా ఉందంట, చాలా టేస్ట్గా ఉందంట. ఎంత గొప్ప కార్యం ఇది. ఆ విందు ప్రధాని అంటున్నటువంటి మాట, ఇదిగో జనం ఎక్కువైన కొలది ఆఖరిగా ఈ ద్రాక్షరసం పలచబడిపోవాలి, కానీ ఇది మరింత టేస్ట్గా మారిపోయింది, మరింత చిక్కగా మారిపోయింది, చాలా బాగుంది అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే గనక ఆ ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసం అయి ఉన్నది. ఆయన నోటి మాట ద్వారా అద్భుతము జరిగింది. నేను అంటున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉండడం వల్ల అద్భుతము కాదు, కానీ ఆయన మాట వినడం వల్ల అద్భుతము జరిగింది. ఆయన వివాహములో ఉన్నాడు కనుకనే అద్భుతం జరిగింది, అది వాస్తవమే. కానీ ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన మాట విన్నారు కాబట్టే అక్కడ అద్భుతము జరిగింది. ఆ మాట అంత విలువైనది. ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో మహిమ ఉన్నది, ఆయన మాటలో నీ జీవితము కూడా మారిపోతుంది. ఆయన మాటను వింటే ఎన్నిసార్లు నువ్వు వాక్యం వింటున్నావు, కానీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? వాక్యము నీలోనికి వస్తుంది, ఆ వాక్యాన్ని నువ్వు ఆహ్వానించుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఆ వాక్యాన్ని అన్వయించలేకపోతున్నావు. వాక్యం వింటం మాత్రమే కాదండి, విని విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. ఆ వాక్యాన్ని విని గ్రహించుకుని మన జీవితంలో అన్వయించుకుని వాక్యానుసారముగా ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదాలు జరుగుతాయి, మన జీవితాల్లో మేలులు జరుగుతాయి, మన జీవితం ఆశీర్వాదముగా మార్చబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఈ అద్భుతం ఎందుకు జరిగింది అంటే ఆయన మీతో చెప్పునది చేయడని మాటను బేస్ చేసుకుని యేసయ్య ఏం చెప్తే అది వారు చేశారు కాబట్టి ఆ వివాహములో ఈ కొరత తీరిపోయింది, లోటు ఏర్పడింది, లోటు పోయింది. వివాహం అద్భుతముగా జరిగింది, మంచి పేరు వచ్చింది. బైబిల్ గ్రంథములో కానా ఊరిలో జరిగినటువంటి వివాహానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. ఎన్నో వివాహాలు జరిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ వివాహము గురించి చక్కని రీతిలో రాయిస్తున్నారు. ఈ అద్భుతము జరిగిన తర్వాత శిష్యులలో మరింత విశ్వాసం పెరిగినట్టుగా రాయబడింది. చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను.
అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూసారా, ఈ అద్భుతం వల్ల శిష్యులకు మరింత విశ్వాసము కలిగింది. మొదటి సూచక్రియగా చెప్పబడింది. ఎందుకు జరిగింది అంటే కనుక ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి చేస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? విని విడిచిపెడుతున్నావా? విని నడుచుకుంటున్నావా? ప్రశ్న నీకే వదులుతూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, వాక్యం వింటున్నటువంటి సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు విని విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. ఆయన మాటలు విని ఆ మాటలు చొప్పున మనము జరిగించే వారముగా ఉండాలి. అప్పుడు కదా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు కదా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మాట వినేయడము విడిచిపెట్టేయడం వల్ల ఉపయోగం అయితే మట్టికి ఏమీ లేదు. భద్రపరుచుకోవాలి, హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకున్నప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఏం చెప్తున్నారంటే ఖాళీ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. చెప్పినట్టుగా చేశారు. వెంటనే ఆయన మాటకు లోబడ్డారు. వెంటనే అద్భుతము జరిగింది. దేవుడు మెచ్చుకునే కార్యము, దేవునికి అద్భుతమైనటువంటి కార్యము. దేవునికి స్తోత్రం. మరి వట్టి నీరే రాక్షసంగా మారిపోయింది. గొప్ప మార్పు కనబడుతూ ఉంది. ఎందుకు అంటే ఆయన చెప్పింది చేశారు గనుక. అలాగే నీ జీవితంలో నీ భర్త మారట్లేదని ఎంతో వేదన పడుతున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. ఎందుకు అంటే కనుక చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి మాట ఒకటే, బ్రదరు మా ఆయన అంతా బాగానే చేసి చూసుకుంటాడు, అంతా బాగానే పని చేసుకుంటాడు, కానీ త్రాగుతాడయ్యా. ఈ ఒక్క మైనస్సే మా జీవితంలో చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. పని చేసుకుంటాడు, కష్టపడతాడు, ఉదయం సాయంత్రం కష్టపడతాడు, కానీ రాత్రి అవతులోకి త్రాగి ఇంటికి వస్తాడు. డబ్బులన్నీ కూడా త్రాగుడికి అయిపోతున్నాయి. బలహీనమైపోతుంది మా కుటుంబం. మా కొరకు ప్రార్థన చేయండి, నా భర్త మారితే చాలండి అని అనేక మంది నాకు చెప్తా ఉన్నారు. అవును, ఇలాంటి విషయాలు వింటూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఉదయం సాయంకాలం వరకు కష్టపడి రాత్రికి వ్యసనంగా మారిపోయి చేసినటువంటి సొమ్మంతా కూడా మరి ఆ యొక్క షాపు పాలైపోతూ ఉంటే, అనగా త్రాగుడు పాలైపోతూ ఉంటే కుటుంబంలో ఏం జరుగుతుందంటే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, ఇబ్బందులు తలెత్తుతాయి. మరి చాలామంది చెల్లమ్మలు, చాలామంది అక్కలు మరి నాకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పాస్టర్ గారు మా భర్త మారాలండి, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, నీ భర్త ఖచ్చితంగా మార్చబడతాడు. వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు, అలాగే మారాని మధురంగా మార్చినటువంటి దేవుడు, ఒకప్పుడు క్రైస్తవులను హింసించినటువంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ భర్తను కూడా మారుస్తాడు. దాంట్లో ఏమాత్రము తిరగలేదు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మాట విను, ఆయన మాట మీద నమ్మిక ఉంచు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధముగా ఉండు. ఖచ్చితముగా ఈ అద్భుతము నీ జీవితంలో జరుగుతుంది. నీ కుమారుడు మారడం లేదని, నీ భర్త మారడం లేదని, అయ్యో నా కుమారుడి పరిస్థితి ఏమిటని చింతిస్తున్నటువంటి సహోదరి, వద్దు. నీ చింతంతా ఆయన మీద వేసేయి, నీ భారమంతా ఆయన మీద వేసేయి. ఆయన చూస్తున్నాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చూస్తున్నాడు, నిన్ను నడిపించేవాడు. ఆయన చూస్తున్నాడు, నీ బాధను తొలగించేవాడు. ఆయన చూస్తున్నాడు, నిన్ను ఆదరించేవాడు. ఆయన చూస్తున్నాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు. ఆయన చూస్తున్నాడు, ఎందుకో తెలుసా, నిన్ను ఎత్తుకొని ముద్దాడేటటువంటి వాడు అయ్యున్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావు అని చెప్పేసి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ బాధ అంతా చూస్తున్నాడు. ఈ వాక్యములోనే తల్లి అంటుంది కదా, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఎందుకన్నదంటే నా సమయం ఇంకా రాలేదన్న మాట ఉంది. ఆ సమయం వరకు వెయిట్ చేశారు, ఆయన చెప్పింది అలా చేశారు, అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అలాగే నీ భర్త కూడా మారిపోతున్నాడు. సమయం వచ్చేసింది, ఇక సమయం ఆసన్నమైనది. దాని కొరకు కనిపెట్టు, దాని కొరకు ప్రార్థన చేయి, ప్రార్థన స్థాయి పెంచు. దేవుడు ఖచ్చితంగా నీ భర్తకు గొప్ప మార్పిస్తాడు. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి లో రెండవ మాట స్థలమియ్యుడి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో అద్భుతమైనటువంటి మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
ఇక్కడ చిన్నది కనబడుతూ ఉంది. మనకు బాగా తెలుసు ఈ పరిచర్యం, ఈ యొక్క చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. ఒక అధికారి కుమార్తె, యాయిర్ అనేటువంటి అధికారి కుమార్తె, ఆమె మరణించింది. ఆమె మరణించక ముందు జబ్బుతో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆయన బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద మీ హస్తం ఉంచి నా కుమార్తెను బ్రతికించండి అయ్యా, నా కుమార్తెను బాగు చేయండి అయ్యా అని కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆ యాయిరు ఉన్నటువంటి ఆ అధికారం ఉన్నటువంటి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈలోపు అందినటువంటి వార్త ఏమిటంటే, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి, యాయిరు నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇక బోధకుడిని పంపించేయి, ఇంకా ఆయన వచ్చి అక్కడ చేసేది ఏమి ఉండదు కదా అని చెప్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటంటే, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు, నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎక్కడికి కూడా చెదిరిపోనివ్వద్దు. మనుషులు ఏ విధంగా మాట్లాడినప్పటికీ మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు మీ నమ్మిక అలాగే ఉంచాలి. పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి, పరిస్థితులు ఏమన్నా అవ్వచ్చు, కానీ మీరు లోకం వైపు చూడకూడదు, యేసయ్య వైపు మీద చూడాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి మాట, కుమార్తె చనిపోయినా కానీ ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా, నీ కుమార్తెకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు మొదట ఏమడిగావో ఆ కార్యము జరుగుతుంది అనగా, నా కుమార్తెను బాగు చేయమన్నావు కదా, నీ కుమార్తె నేను బాగు చేస్తాను. కానీ అక్కడ బాగు చేయడం అంటే గమనించాలి, చనిపోయినటువంటి కుమార్తె. కానీ ఈ యొక్క యాయిరు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన మీతో చెప్పినది చేయడి, జ్ఞాపకం పెట్టుకుని నమ్మిక మాత్రం ఉంచమన్నాడు, నమ్మిక మాత్రం ఉంచాడు. మొత్తం మీద ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళితే ఆ ఇల్లంతా కూడా చావిళ్ళు కాబట్టి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన నిలవబడంటున్న మాట ఏమిటో తెలుసా, స్థలమీయుడి, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతా ఉన్నది అని చెప్పాడు. అంటే అక్కడ స్థలం ఇవ్వమని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. స్థలం ఇవ్వమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు మొత్తం మీద స్థలం ఇచ్చారా అంటే ఇచ్చారు. లోపలికి వెళ్ళాడు, ఆ కుమార్తెను బతికించడం జరిగింది. ఆ కుమార్తె ప్రాణాలతో బయటకు వచ్చింది. తండ్రికి అప్పచెప్తే ఎంత ఆనందపడ్డారు. అంటే ఆయన మీతో చెప్పున్నది చేయడంలో ఇది రెండవదిగా మనం గమనించాలి. స్థలం ఇవ్వండి అంటే స్థలం ఇచ్చారు. చచ్చిన కుమార్తె బ్రతికించబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన చచ్చినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే గనుక, నాకు ఈ కష్టము పోదు, నా భర్త మారడు, నా బిడ్డ మారడు, కుటుంబంలో ఈ అప్పు తీరదు, ఈ కలత పోదు అని నువ్వు అనుకుంటున్నావేమో, చచ్చిన స్థితిలో నీ బ్రతుకుందేమో. కానీ దేవుడు నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా, నువ్వు ఆయన మాట విన్నట్లయితే కనుక, ఆయన ఆజ్ఞలు అనుసరించినట్లయితే కనుక, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అద్భుత కార్యం జరుగుతుంది. నువ్వు ఊహించిన కార్యం జరుగుతుంది, ప్రజలు ఊహించిన కార్యం జరుగుతుంది. ఇక అయిపోయాడురా వీడు ఈ రోజుతో అన్న స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని మార్చేస్తాడు దేవుడు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఇక మూడోదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, కుడి ప్రక్క వలవేయుడి అని చెప్తా ఉన్నాడు శిష్యులకు. రాత్రంతా ప్రయాసపడ్డారంటే ఈ సందర్భం. యోహాను సువార్త 21:6 యోహాను సువార్త 21:6 అద్భుతమైనటువంటి సందర్భం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి అది. రాత్రంతా ప్రయాసపడ్డారంట, ఒక్క చేప కూడా పడలేదంట. యేసుప్రభు అని చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో ఓడ కుడి పక్కన వలవేయండి, కొంచెం లోపల పంపించి ఓడని కుడి పక్కన వలవేయండి అంటే, వాళ్ళు మేము రాత్రంతా శ్రమ పడ్డామయ్యా ఇంకా వల వేస్తాము అనలేదండి. పైగా వాళ్ళ జాలర్లు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ప్రభు చెప్పిన మాటకు లోబడ్డారు. ఎందుకంటే ఆయన మీతో చెప్పిన చేయండి. అక్కడ కానా వివాహంలో వారు చూశారు అద్భుతం, అలాగే స్థలం ఇవ్వడంలో వారు అద్భుతం చూశారు. కాబట్టి చివరిలో అయ్యో యేసు ప్రభు చెప్తుంటే ఖచ్చితంగా వెయ్యాలి అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. మొత్తం మీద వేశారు. వేస్తే ఏం జరిగిందంటే 21:6 వేయగా వాళ్ళ లాగలేకపోయిరి. కాబట్టి చాలండి, మొత్తం మీద సందర్భంలో 153 చేపలు పడినట్టుగా. అంటే రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారి ప్రయాస వ్యర్థమైపోయింది. కానీ యేసుప్రభు చెప్పిన వెంటనే కార్యం జరిగింది. వారు విన్నారు కాబట్టి కార్యం జరిగింది. అంటే ఈరోజు మాట వింటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. అలాగే మనం ఆఖరిలో మనం గమనించట్లయితే కనుక, మరి శిష్యులు వారు చేపలు పట్టుకునేటువంటి సమయంలో దేవుడు అంటాడు కదా, యేసుప్రభు అంటాడు కదా, ఇదిగో నన్ను వెంబడించండి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట కూడా మనం చూడొచ్చు. మార్కు సువార్త 1:17 మార్కు సువార్త 1:17
చేపలు పట్టుకుంటున్నటువంటి వారిని ఆయన పిలిచాడు. మీరు నా వెంబడి రండి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టిన జాలుగా చేసేదనని వారితో చెప్పాను. అది వారు చేపలు పట్టుకుంటుంటే, మీరు పట్టవలసిన చేపలు కదయ్యా, మనుషులను పట్టాలి, అలా చేస్తానని చెప్పేసి మొదటిగానే వారిని పిలిచాడు. పిలిస్తే వారందరూ కూడా ఆయన వెంబడించారు. వెంబడించేటువంటి వారిని ఎలా చేశారంటే నిజంగా మనుషులు పట్టే జాలరుగా చేశారు. పేతురు గారు వల వేస్తే 3,000 మంది ఒకేసారి పడ్డారండి వలలో. అదే పేతురు మరలా వల వేస్తే 5,000 మంది పడ్డారు. అదే పేతురు మరలా వల వేస్తే 8,000 మంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనుషులు పట్టే జాలరులుగా వారు మలచబడ్డారు. ఎందుకు అంటే ఆయన మాట విన్నారు. కాబట్టి ఆయన మీతో చెప్పున్నదని చేయడే అనే మాట మీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అది నెరవేర్పు గావించబడాలి. అప్పుడే మీ జీవితాలు మలచబడతాయి, ఆశీర్వదించబడతాయి. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మూలవచనముగా ఉన్నటువంటి ఆయన మీతో చొప్పునది చేయుడి ఆ యొక్క మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా కూడా ప్రభా నీ బిడ్డలకు దయచేయమని నాయనా. ఇదిగో వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తొలగించండి, వారిని బలపరచండి, శక్తినివ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా, శాంతినివ్వండి తండ్రి. ఆ శాంతిని తొలగించండి ప్రభా, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.